హాయ్ ఫ్రెండ్స్, చూడుర్రి గుత్తంకాయ కూర అంటున్నా నేనైతే. ఇప్పుడైతే నూనె అయితే వేడైంది. నూనె పోసుకున్నా ఇలా ఫస్ట్. ఇగో ఇట్లయితే కట్ చేసుకున్నా. ఇక నూనెలను అయితే వేసుకుంటాను ఈ అన్నిటిని. కట్ చేసుకున్న వంకాయలను ఇట్లా నూనెలో మంచిగా గోలించుకుంటాను. ఇగో ఇట్లా మంచిగా గోలేదాకా ఉంచుకొని తీసుకోవాలి. ఇట్లనే ఉన్న వంకాయలన్నీ ఇట్లా నూనెలో గోలించుకోవాలి. ఇక ఈ వంకాయ కూర తినక చాలా రోజులైతుంది. గడ్డ పచ్చివాసన పోయేదాకా గోలించుకున్నా. ఇక ఇళ్ళనే కొంచెం పసుపు వేసుకుంటానా. ఇళ్ళనే కొంచెం అల్లం, ఉప్పు, ఈ ఇళ్ళనే పల్లీలు వేయించుకొని మిక్సీ పట్టుకున్నా. ఈ పల్లీల పౌడర్ వేసుకుంటే గుత్తంకాయ కూర సూపర్ ఉంటది. ఈ గుత్తంకాయ కూర అయితే అండుకోక చాలా రోజులు అవుతుంది. ఇళ్ళకి ఇంకా కొంచెం చారు వేసుకొని తింటే సూపర్ ఉంటది. ఇది కలుపుతంటేనే నాకైతే నోరు ఊరుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా మంచిగా కలుపుకున్నాక సీతనా ఇక అందరైతే ఎట్లా చేసుకుంటారో తెలియదు కానీ మా సైడ్ అయితే ఇట్లా చేసుకుంటాం. గుత్తంకాయ కూర కమ్మగా ఉంటది. ఇక ఇల్లు అయితే కొన్ని నీళ్లు పోసుకుంటానా. ఈ పల్లీల పౌడరు తుక్కతో కుడుకుతా అంటే ఏంచి పెట్టుకున్న వంకాయ ఇల్లు వేసుకుంటే అయిపోతుంది. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటది. కానీ నా దగ్గర కొత్తిమీర అయితే లేదు. కొంచెం ఉడికినాక దించుకుంటే గుత్తంకాయ కూర రెడీ. ఇళ్ళకి ఇంకా చారు కూడా వేసుకొని తింటే సూపర్ ఉంటది. కానీ ఇప్పుడు తర్వాత ఈ కూర అయిన తర్వాత చారు చేస్తా. ఇక గుత్తంకాయ కూర అయితే ఉడికింది. ఇక అయితే దించుతా. చూడురు ఫ్రెండ్స్, ఎంత మంచిగా కనబడుతుందో గుత్తంకాయ కూర. ఇది ఎట్లున్నదో, ఉప్పు కలిసిందో ఎట్లున్నదో చూద్దాం. సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. చూడురు ఫ్రెండ్స్, ఇక గుత్తంకాయ కూర అయితే రెడీ. ఉంటానా, బాయ్.